వ్యవసాయంలో ఒక సంవత్సరం నష్టం వస్తే మరుసటి సంవత్సరం అదే భూతల్లి రైతును కోటీశ్వరుని చేస్తుంది అంటారు. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో అరటి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అచ్చం అలాగే ఉంది. గత 3 ఏళ్లుగా వరదలు, అకాల వర్షాల వల్ల తీవ్ర నష్టాలు చవిచూసిన అరటి రైతులకు ఇప్పుడు అదృష్టం తలుపు తట్టింది. ఒకప్పుడు మార్కెట్లో 200 నుంచి 300 రూపాయలు పలికిన కర్పూర చక్కెరకేళి గెల ఇప్పుడు ఏకంగా 1000 రూపాయలు పలుకుతోంది. మార్కెట్లోకి వస్తున్న సరుకు తక్కువ, కొనేవాళ్ళు ఎక్కువ. దీంతో వ్యాపారులు ఎగబడి మరీ అరటి గెలలను కొనుగోలు చేస్తున్నారు. అసలు సడన్ గా అరటి ధరలు ఎందుకు ఆకాశాన్నంటాయి? రావులపాలెం, తాడేపల్లిగూడెం మార్కెట్లో ఇప్పుడు నడుస్తున్న అసలు ట్రెండ్ ఏంటి? మన తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యం జరిగినా, పూజలు జరిగినా ముందుగా గుర్తొచ్చే పండు అరటిపండు. ఎప్పుడూ అందరికీ అందుబాటు ధరల్లో ఉండే ఈ పండు ధర ఇప్పుడు సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. అదే సమయంలో అరటి పండించిన రైతులకు మాత్రం లాభాల వర్షం కురిపిస్తోంది. ముహూర్తాల సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఉభయ గోదావరి జిల్లాలో అరటికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా తాడేపల్లిగూడెం, రావులపాలెం మార్కెట్లో తెల్ల చక్కెరకేళి, కర్పూర చక్కెరకేళి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత నెల వరకు 300 రూపాయలు ఉన్న గెల ఇప్పుడు 1000 రూపాయల మార్కు దాటేసింది. సాధారణంగా ఏప్రిల్, మే నెలలో మామిడికాయలు మార్కెట్లోకి వచ్చే వరకు అరటికి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఈసారి ధరలు ఇంతలా పెరగటానికి ప్రధాన కారణం సాగు విస్తీర్ణం పడిపోవటమే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అంబాజీపేట, రావులపాలెం మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని పెరవలి, కండవల్లి, లంక గ్రామాల్లో అరటి సాగు అత్యంత ప్రసిద్ధి. కానీ గత 3 ఏళ్లుగా తుఫాన్లు, భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరుస నష్టాలతో విసిగిపోయిన రైతులు అరటికి బదులుగా పసుపు, కంద, కోకో కూరగాయల వైపు మళ్లారు. ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారుగా 12,000 ఎకరాల్లో అరటి సాగు జరిగితే ఇప్పుడు అది కేవలం 6,000 ఎకరాలకు పడిపోయింది. ఉత్పత్తి సగానికి సగం తగ్గిపోవటం వల్లే ఉన్న ఆ కొద్దిపాటి అరటి పంటకు ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై రూల్ ప్రకారం భారీ ధర పలుకుతోంది. ఉభయ గోదావరి జిల్లాలోని అరటి వ్యాపారులంతా ప్రధానంగా రావులపాలెం మార్కెట్ పైనే ఆధారపడతారు. ఇక్కడ కర్పూర చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళి, ఎర్ర చక్కెరకేళి, గ్రాండ్ 9 రకాలకు యమ క్రేజ్ ఉంది. గతంలో రావులపాలెం మార్కెట్కు రోజుకు 30,000 అరటి గెలలు వచ్చేవి. కానీ ఇప్పుడు కేవలం 12,000 నుంచి 14,000 గెలలు మాత్రమే వస్తున్నాయి. తాడేపల్లిగూడెం మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి. సరుకు తక్కువగా ఉండటం, పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతూ ఉండటంతో వ్యాపారులు పోటీపడి మరీ మధ్య రకం గెలలను కూడా 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. మామిడికాయలు మార్కెట్లోకి వచ్చేంత వరకు, అంటే ఏప్రిల్ మాసం వరకు ఈ ధరలు ఇలాగే లాభసాటిగా ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. వ్యవసాయంలో రిస్క్ తీసుకుంటున్నది ఎంత నిజమో, తగిన సమయంలో తీసుకునే సరైన నిర్ణయం కనకవర్షం కురిపిస్తుందన్నది కూడా అంతే నిజం. ఎవరైతే ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నమ్మకంతో అరటి సాగును కొనసాగించారో ఆ రైతులకు ఇప్పుడు అసలైన పండుగ. అయితే మార్కెట్లో ఎప్పుడూ ఒకే పంటపై ఆధారపడకుండా ఉద్యానవన పంటలు, అంతర పంటలు వేసుకోవడం ద్వారా రైతులు నష్టాల బారి నుంచి సులభంగా బయటపడవచ్చు.